21 kgs వెళ్ళిపోయాను సార్. సో వేరే ప్రాబ్లం ఉండి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు వెయిట్ లాస్ అవ్వాలి స్వర్ణ, నువ్వు ఇలా ఉంటే కష్టము అని చెప్పారు. ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వటానికి నేను కూడా తీసుకుంటాను అన్నప్పుడు మా మేడం అన్నారు, వద్దు, సార్కి నీడ్ ఫస్ట్, సో ఇద్దరికి బడ్జెట్ కావాలి కాబట్టి నువ్వు నిదానంగా వెయిట్ లాస్ అవ్వదు అని చెప్తే, లేదు ఇద్దరం కలిసి చేసుకుంటేనే చక్కగా చేసుకోగలము పర్ఫెక్ట్ గా అని చెప్పి ఇద్దరం స్టార్ట్ చేశాం సార్. మా సార్ 22 kgs వెయిట్ లాస్ అయ్యారు, నేను 26 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు 1 year దాటింది ఇక్కడ కమ్యూనిటీలోకి వచ్చి. ఇంతవరకు ఫుడ్ ఎలర్జీ కానీ గ్యాస్ట్రిక్ కి కానీ ఒక్క టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు సార్. అంతకు ముందు ఖచ్చితంగా క్యారీ చేసుకొని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అసలుకి ఆ ప్రాబ్లం లేదు, చక్కగా నాకు ఇష్టమైన ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని తినగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. 1 year అయింది సార్ హాస్పిటల్ పోగా. సో చూడండి, వీళ్ళిద్దరిది ఫ్యామిలీ కపుల్ రిజల్ట్ అనమాట. సో ఇద్దరు కలిసి ఒక 50 kilos భూమికి భారం తీసేశారు. అంతేనా? ఒకళ్ళేమో 26, ఒకళ్ళేమో 24. సో దగ్గరగా 50 kgs బరువు తగ్గారు అనమాట ఇంట్లోనే. సూపర్ సూపర్ అనమాట. సో చెప్పండి సార్, దేవతలకు అమృతం పెట్టినాం, మన మానవులకి ఇది అమృతం లాంటి సార్. వావ్, సూపర్ సూపర్, వెరీ గుడ్. సో వాళ్ళు చాలా సివియర్ గా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కమ్యూనిటీకి మాకు ఇది పరిచయం చేసిన వాళ్ళందరికీ, మా గైడెన్స్ ఇచ్చిన మీకు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. సో వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, నేను బాగా వాళ్ళ దగ్గరగా చూశాను కాబట్టి. ఎందుకంటే వ్యాపారస్తులు సో డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టగలరు వాళ్ళు. మనకి ఇక్కడ వైద్యం అంటే ఇంకా చెన్నై ఫైనల్ మనకి. సో చెన్నై వైద్యం అంటే జనరల్ గా తెలియదు ఏం కాదు అందరికి కూడా. సో అక్కడికి వెళ్ళినా కూడా ఒక్కడే గుర్తు పెట్టుకోండి, వీళ్ళకి అంత రిజల్ట్ రావడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనమాట. ఇప్పుడు ఇందా సార్ చెప్పారు కదా, సారు ఉండ్రు పడిపోయింది కాలు. సో ఆయన ఒకప్పుడు డీహైడ్రేషన్, వాటర్ సరిగ్గా తాగేవాడు కాదు. అవునా అవునా రఘు గారు? సో ఆయన జేబులో H24 రోజు 2 ప్యాకెట్ తాగుతాడు. కారణం ఏంటంటే ఎలక్ట్రోలైట్స్. వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇందాక చెప్పాను మీకు, వ్యారికోస్ వెయిన్స్ రావడానికి, అది కూడా సివియర్ గా రావడానికి, ఉండ్రు పట్టడానికి, లేకపోతే అల్సర్స్ రావడానికి గల కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ డీహైడ్రేషన్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఎప్పుడైతే ఆ 2 కంట్రోల్ అవుతాయో, ఇప్పుడు ఆ సారు వాడింది కూడా H24 విపరీతంగా వాడేవాడు. దానివల్ల ఆయనకి చూడండి అసలు అమేజింగ్ రిజల్ట్స్ కదా. 4 years 5 years నుంచి అనేక రకాల హాస్పిటల్స్ తిరిగి డైలీ డ్రెస్సింగ్ చేయాలి, అసలు ఎంత సఫర్ అంటే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత గాడ్ గ్రేస్ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత కోచ్ పర్యవేక్షణలో కమ్యూనిటీలో ఉండటం వల్ల అమేజింగ్ రిజల్ట్స్ కదా. సో అలాగే వెయిట్ లాస్ అవ్వటం, ఇవన్నీ జరగటం వల్ల అమేజింగ్ రిజల్ట్స్ అనమాట. సో కాబట్టి ప్రోడక్ట్ నెంబర్ 1, కాకపోతే దాన్ని వాడే రీతిలో వాడుకోవాలి.